నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక విశారదన్ మహారాజు మరొక్కసారి తీన్మార్ మల్లన్న పైన కాకుండా మొత్తం ఆల్ ఓవర్ సామాజిక వర్గం పైన విషయం కక్కుతా ఉన్నాడు. ఇటు ఒకవైపు ఆదిలాబాద్ రథయాత్ర అంటూ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అంటూ ఇటు రథయాత్ర స్టార్ట్ అయింది. ఇక్కడ ఈయనకు సంబంధించి పాండబ్బ డిఎస్పీ పార్టీకి సంబంధించి పాండబ్బ ఇక్కడ ఖాళీ అవుతూ ఉన్నది. మరి అక్కంచెల్లి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పాండబ్బ మొత్తం ఖాళీ అయ్యేటట్టున్నది. దయచేసి మనం నిజంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చివరిదాకా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం నిజంగా ఆ ఒక టీవీ యాంకర్కు మాట్లాడిన మాటలకు విశారదం అంటే విషం కక్కుని ఎట్లా మాట్లాడుతున్నాడో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం మరి విషాదం ఏం మాట్లాడుతాడు. ఇక విషాదం అని పెట్టాలి. ఇక కాంచెల్లి గతంలో తీన్మార్ మల్లన్న అయితే అంటే మీ శిష్యుడు అని చెప్పి నేను సోషల్ మీడియాలో చాలా చూశాను. అంటే మీ ఇంటర్వ్యూ కూడా ఒకటి ఆయన చేయడం జరిగింది. అంటే ఏంటి సార్ ఆయన అంటే మీ శిష్యుడా ఏంది? ఆయన బీసీ ఉద్యమం బీసీ మొత్తం కూడా నేనే సాధించిన రెడ్డి అంటే నేను కూడా ఓటు వేయనన్నాడు. అంటే ఆయన మీరు ఒకటేనా లేకపోతే నాకేం అర్థం కాలేదు. బీసీ నాయకుడినే బీసీ అసలు బిల్లు కూడా పాస్ అయిపోయింది. మేమందరం కలిసి కూడా ఎస్సీని కలుపుకుంటాం, ఎస్టీని కలుపుకుంటాం, బీసీ వాడే ముఖ్యమంత్రి అవుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఒక పెద్ద వేదికను కూడా చేసుకుని ఆయన ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే 2-3 ఇంటర్వ్యూలో కూడా విశారదన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురువు, ఆయన కాడి నుంచి ఇదేదో అంతా తెలివి నేర్చుకొని వచ్చి ఆయన ఏదో బీసీ ఉద్యమం నడిపి రోజున అదే అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీగా అయ్యాడని చెప్పాడు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఎమ్మెల్సీలే అవసరం లేదని చెప్పాడు. నేను కూడా ఒప్పుకున్నా. దాని తర్వాత సరే దానికి ఏం చెప్తారు మీరు? టాపిక్ అవసరం అని టాపిక్ అవసరం అంటే బీసీ ఉద్యమ నాయకుడు అసలు నువ్వు రెడ్డి అయితే నీ ఓటు వద్దని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. మీరు ఏం చెప్తారు? మీరు చదువుకున్న వ్యక్తికి ఏం చెప్తారు? ఆయనకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి? అదే మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. ఆయనకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి? అవునండి, ఆయన సరే ఆయన ఎవరిని ఆయనకి బీసీ నీకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏంది? నువ్వు బీసీ ఏమన్నా? ఇప్పుడు నీకు బీసీల గురించి నువ్వు బీసీ సర్టిఫికేటే లేదు, నువ్వు బీసీ కాదు, నీకు బీసీ ఉద్యమానికి సంబంధం ఉంటుంది. 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ఆయనకి ఎందుకు సంబంధము అంటే నేను బీసీనే, నేను బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నా, బీసీ ముఖ్యమంత్రి నేను కాబోతున్నా అంటే ఇప్పుడు ఈ అన్ని డ్రామాలు బంద్ చేయాలి. కానీ టీవీ ఛానల్ కూడా నేను ఏ ఛానల్కైనా చెప్తున్నా, బీసీ ముఖ్యమంత్రి నేనని తీన్మార్ మల్లన్న ఇక్కడ ప్రకటించుకోలే. ఈ షోలు బంద్ చేయాలి. వాడి చెప్పిన ఇటువంటి చిల్లరగాలు చెప్పిన మాటలు మాట్లాడి ఇవన్నీ బీసీ ముఖ్యమంత్రి బీసీ నేనే, బీసీని బీసీ అనకపోతే ఏమంటారా? ఇంకా నాకు అర్థం కాదు. కానీ తెలంగాణలో 300 కాపులు బీసీలే, 100% బీసీలే. గవర్నమెంటే బీసీ సర్టిఫికేట్ ఇచ్చింది. దానికి 300 కాపులు బీసీలు కాదు అంటే బీసీడీలో ఉన్న వాళ్ళందరూ 300 కాపు. ఇప్పుడు బీసీలు కాకుండా పోతారా? ఏంది బీసీడీలో ఉన్న వాళ్ళందరూ బీసీలు కాకుండా పోతారా? ఇదేం కొత్త పదం? అంటే బీసీలను విచ్ఛిన్నం చేసే కుట్రలు ఇటువంటివి చేస్తే బాగుండదు. ఈ పదాలన్నీ బందేసుకోవాలి. బీసీలు బీసీ ఉద్యమాలే చేస్తారు. మరి నేను ఒక ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. బీసీ అయితే నేను ఒకటే అంటాను సార్, 1972లో అనంతరామన్ కమిటీ నివేదిక దగ్గరికి పోయి స్వర్గీయ శివశంకర్ గారు ఇది ఒకటి మీరు క్లారిటీ వినాలి. అంటే ప్రాంతాన్ని బట్టి ఈ క్యాస్ట్లు ఎట్లున్నాయి అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తా. ప్రాంతాన్ని బట్టి ఏ క్యాస్ట్ ఎట్లున్నది అని వివరించే ప్రయత్నం చేస్తా. ఈయన మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. కాపు నాయకుడు ప్లస్ శివశంకర్ గారు ఆయన పోయి కాపుల్ని బలత్కారంగా బీసీ జాబితాలో చేర్పించాడు. 300 కాపుల్ని బీసీ జాబితాలో చేర్పించాడు. ఆంధ్రాలో 300 కాపులు ఓసీలు. నువ్వు చెప్పే క్యారెక్టర్ కోదాడు దాటితే ఓసీ. మీరు చెప్పే క్యారెక్టర్ కోదాడు దాటంగానే కోదాడు దాటి కాలు అవతలేస్తే కర్ణాటక దాటి కోదాడు దాటి ఓసీ. మరి ఆయనకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటని అడుగుతాను. మరి నీకున్నదా? ఇప్పుడు నువ్వు బీసీవా? నీకు బీసీ సర్టిఫికేట్ ఉందా? లేకపోతే అసలు నీకు బీసీకి నీకేం సంబంధం? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు కేసీఆర్ పరిపాలిస్తున్నావు, ఒక్కడై క్యూన్యూస్ వేదికగా ప్రశ్నిస్తున్నప్పుడు మరి ఏ శనుకులు ఇవ్వన్నావు? ఏ సోడికైనా అనుకున్నావు? మరి ఏ ఉద్యమాలు ఇక్కడ విశారదం పేరు వినిపించలే? ఉద్యమాలను నీరు గార్పించేందుకే నువ్వు బయటకు వస్తావు ఇప్పుడు. కానీ నీకు అందుకే మీ శిష్యుడు పెట్టిండు. మీ శిష్యుడు ఏమని పెట్టిండంటే ఇప్పుడు కూడా మెసేజ్ పెట్టిండు, అన్న ప్రకృతి విరుద్ధ జీవి అని పెట్టిండు. నీకు మంచిగా పంపిస్తా. ఇక ఒకటి పోస్టర్ పంపిండు, నీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఏంటంటే నువ్వు చూడాలి. ఇది మీ శిష్యుడే ఎంత మంచి పోస్టర్ పంపిండు తెలుసా? ఇగో తెలంగాణను పట్టి పీడిస్తున్న అఘోరీలు తస్మత్ జాగ్రత్త. మగ అఘోరేట, మగ అఘోరి లేడీ అఘోరి ఇద్దరు సేమ్ టు సేమ్. ఇవి 2 ప్రకృతి విరుద్ధ జీవులే. ఇవి 2 తేడాయే. ప్రకృతి విరుద్ధ జీవులే.
ఇది నేను అంటున్న మాట కాదు. మళ్ళీ నువ్వు అంటున్నావు నీ ఆఫీస్ ధ్వంసం చేస్తావు, నేను విని దాడులు చేస్తామంటే అట్లా కలవదు. నేను అంటలే నీకు. ఇది మీడియా శ్రీనివాస్ మీకు శిష్యుడు, మీ శిష్యుడే అంటాడు. నిన్ను రాష్ట్రానికి తెలంగాణ ప్రజానికానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన మీడియా శ్రీనివాసే అంటాడు. నీకు తెలంగాణను పట్టి పీడిస్తున్న అఘోరీలు తస్మత్ జాగ్రత్త, ఇది మగ అఘోరి లేడీ అఘోరి ఇద్దరు సేమ్ టు సేమ్ అంటాడు. మరి నేను అంటున్న మాట కదా. సరే ఈ విషయం సంగతి పక్కకి పెడితే ఇక బీసీలు మున్నూరు కాపులు బీసీలు కాదు అని అంటున్నావు కదా. నీ పాండబ్బ సంగతి చూద్దాం ఒకసారి. నీ పాండబ్బ ఏమవుతుంది ఏం కథ అన్నది. నీ పాండబ్బ ఏడాకి వచ్చింది, నీ పాండబ్బ ఎట్టకాలు అవుతుంది అన్న. వీడియో చేస్తున్నా, ఇగో మీరు పంపించిందే మీరు చూపిస్తున్నా, మీ శిష్యుడే పంపించిండు. ఓకే ఓకే అది చూపించిన అని చెప్తావా అన్న? ఏదన్నా మీరు పంపించిందే చెప్తున్నా, ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది. మీరు ఏమైనా చెప్పారంటే చెప్పండి. ఏ విషయంలో? అదే తెలంగాణను పట్టి పీడిస్తున్న అఘోరీలు తస్మత్ జాగ్రత్త, మగ అఘోరి లేడీ అఘోరి అని పంపిరు కదా. అవునవును. ఇది నేనంటున్న మాట కాదు, నీ శిష్యుడే పంపిండు. మరి నీ పక్కపంటు ఉన్న నిన్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన మిత్రుడే పంపిండు. ఈ పోస్టర్ చూడు, ఇది కరెక్ట్ సెట్ అయిందని నేను అంటున్నా. మరి మీరేమైనా చెప్తే చెప్పండి, లేకపోతే తర్వాత వేద్దామంటే తర్వాత వేద్దాం. ఓకే తర్వాత చేద్దాం. సరే ఓకే అన్న. ఇది ఏంటంటే నిజంగా ఈ పోస్టరు తెలంగాణను పట్టి పీడిస్తున్న అఘోరి అంటే ఈ అఘోరి చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే నేనే మొత్తం దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు నేనే వచ్చిన అన్నది. ఎక్కడన్నా లేడీ అఘోరీలు పెళ్లి చేసుకుంటారు ఎక్కడన్నా ఉన్నదా అన్నది ఆయనతో అమ్మాయిని పట్టుకొని పోయింది. ఇక మరి నువ్వు మొగ అఘోరి అని నిన్ను అంటారు. మరి నువ్వు ఏందో మరి నాకు అర్థం కాదు. మరి అది నేను అంటున్న మాట కాదు, మళ్ళీ నేను అంటున్నా నా మీద దాడి చేస్తా అంటే మరి నేనేం చేయలేను దానికి. ఈ కథ ఇట్లుంటే నీ పాండబ్బ అక్కడ నువ్వు రథయాత్ర స్టార్ట్ అయిన రోజే నీ పాండబ్బ ఇక్కడ ఖాళీ అయింది. ఇది చూపెట్టారు అందరికీ. ఇక్కడ మనం గతంలోనే మాట్లాడినాం. ఈ బ్రదర్ శివప్రసాద్ అని ఈ బ్రదర్తో మాట్లాడడం జరిగింది. గతంలోనే మాట్లాడినాం. ఈయన డిఎస్పీ పార్టీలో పనిచేసిండు, బయటకు వచ్చేసిండు. ఈయన ఒక్కడు చాలు నీ బండారం బయట పెట్టడానికి. శివప్రసాద్ అనే వ్యక్తి ఒక్కడు చాలు. నువ్వేం చేసినావు ఏం కథ ఏందని నేను క్లారిటీగా నాకు తెలుసు. కాకపోతే ఒక బిగ్ బ్లాస్టింగ్ ఇద్దామని ఒక లైనే ఉంది, ఒక లిస్టే ఉందని చెప్పిన కదా. లిస్ట్లో పేరు ఉన్నది రెండో వ్యక్తులలా. సరే ఫస్ట్ వ్యక్తి ఇతను, కాకపోతే నేను చేరుకోలేకపోయినా అక్కడికి ఏరుకోలేకపోయినా. ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి బయటకు వచ్చిందనుకో నీ బండారం మొత్తం బయటపడుతుంది. నువ్వు ఏం ఉద్యమాలు చేపస్తావు, ఏ పార్టీ ఉద్యమాలు ఇరగదీస్తావు పొడగదీస్తావు అన్నది అర్థమవుతుంది. గౌరవ డాక్టర్ విశారదన్ గారితో డిఎస్పీలో పనిచేసి డాక్టర్ విశారదన్ ఇంత మర్యాదగా ఇంకా మాట్లాడారు. మహాత్మా జ్యోతిబాయ్ పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మన్యావర్ కాన్షీరామ్ గారి విధానంతో బహన్ కుమారి మహాయవతి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాష్ట్ర స్థాపన కోసం తమ వంతు పాత్ర పోషించడానికి ఏప్రిల్ 14, 2025 నాడు బహుజన సమాజ్ పార్టీలో చేరిన డిఎస్పీ రాష్ట్ర కమిటీలో మరియు వివిధ జిల్లాల అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు. నీ పాండబ్బ విషాదం, ఈ పాండబ్బ నీ పాండబ్బలకి వెళ్ళిపోయారు. నీతో కాదు ఈయనతో ఏం కాదు అని వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళిపోయారంటే మిజ్జల శివప్రసాద్ అని ఈ వ్యక్తి కీలకంగా. ఈయనకు ఏమేమి తెలుసు ఏం కథ అన్నది. ఈయన టచ్ చేస్తే నీ భాగవతం మొత్తం బండారం పడుతుంది. అది ఇంకా పెద్ద ఛానల్ ఇస్తాను నేను. ఎట్లా అంటే కొన్ని లక్షల మంది చూడాలి. నువ్వేమనుకుంటున్నావు చిన్న ఇప్పుడు మనం ఇలా పెడితే ఎవరు చూస్తలేరు. నేను నిజం చెప్పేదైనా కానీ ఎవరు చూస్తలేరు కదా, వాడు చెప్పేది నిజమైనా కానీ ఎవరు చూస్తలేడా అనుకుంటాం. కానీ పెద్ద ఛానల్లో ప్లాన్ చేసి ఒకటే రోజు 1 కోటి మందికి రీచ్ అయ్యేటట్టు చేస్తాను నేను. ఆ పని చేస్తా. అయితే ఎవరు బయటకు వచ్చారు పాండబ్బలకి వెళ్ళంటే మిద్దె శివప్రసాద్ నాగర్ కర్నూల్, పంజగుల శంకర్ గారు నాగర్ కర్నూల్, మల్లెపాకుల సైదులు గారు కల్వకుర్తి, బిసిని కురుమయ్య గారు వనపర్తి, కొషికి లక్ష్మణ్ గారు గద్వాల గారులకు శుభాకాంక్షలని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చారు. మరి ఇప్పుడు నువ్వు ఆ పక్క రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అంటూ నీ ఎన్నుకున్న ఎవరే ఉన్నారో వీళ్ళకి తెలియదా? నీ వెనుక ఎవరు ఉండి ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నువ్వు ఏ విధమైన కుట్రలు పన్నుతావు, నీ ఎన్నుకుంటే ఎవరు నడిపిస్తున్నాను అన్నది ఈ వ్యక్తులకు కీలకంగా తెలుసు. జస్ట్ ఒక్కైనా పట్టుకుంటే నీ బండారం మొత్తం బయటపడుతుంది. అది మాకు పెద్ద పనేం కాదు. నాకైతే పెద్ద పనేం కాదు. ఇప్పుడు నీ భాగవతం బయట పెట్టడానికి పెద్ద పనేం కాదనుకో, పెద్ద పని కాదు అసలుకే. కానీ విషయం ఏంటంటే నువ్వు ఏ ఉద్యమాలు లేచినప్పుడు నువ్వు ఏ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నీ వెనుకుండి ఎవరు నడిపిస్తారన్నది కీలకంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలవడం కోసమే
నిన్ను కొంచెం షో చేస్తున్నాం అంతే. ఇప్పుడు నువ్వు కొంచెం హైలైట్ నువ్వు కొంచెం నిజంగా నీ భాగవతం ఏం తెలియాలంటే నీ పేరు అందరికీ తెలియాలి. ఇక చాలామందికి తెలియదు తెలంగాణలో. నీ పేరు అందరికీ తెలిసిన తర్వాత ఈ వ్యక్తి ఎటువంటి వాడు అనేది మేము పరిచయం చేస్తాం గట్లా. సరే ఇక ఇది పోతే నువ్వు మున్నూరు కాపులు ఇక ఆ శాల్తీ అని మాట్లాడుతున్నావు కదా, తీన్మార్ పట్టుకొని శాల్తీ గొర్రెపిల్లన మేకపిల్లన శాల్తీ అంటున్నావు. తీన్మార్ అంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా తయారయ్యి ఏమైనా మేకపిల్లనా లేకపోతే గొర్రెపిల్లనా శాల్తీ అంటున్నావు. ఆ శాల్తీ కోదాడ దాడితే ఓసీ అని మాట్లాడుతున్నావు కదా. నేను చెప్తాను ఇక నేను ఏం చెప్తా ఇను అంటే, ఇక తెలంగాణ రెడ్డిలు ఒక్కటే క్యాస్ట్ కాదు. రెడ్డిలు ఇక్కడ తెలంగాణలో ఓసీ కదా, తెలంగాణలో ఓసీ. అంటే కర్ణాటక పోతే ఏంటిది అక్కడ బీసీ, ఇదే రెడ్డిలే. అంటే ప్రాంతాన్ని బట్టి క్యాస్టులు చేంజ్ అయిపోయినాయి. అంటే ప్రాంతాన్ని బట్టి రిజర్వేషన్లు అనేది ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక లంబాడీల అంశం తీసుకుంటే తెలంగాణలో ఎస్టీ మనందరికీ తెలిసిన విషయం. తెలంగాణలో ఎస్టీ. ఇక రాజస్థాన్లో ఆర్జే పెడదాం సింపుల్గా. రాజస్థాన్లో ఓసీ. ఎంహెచ్లో అంటే ఎంహెచ్ అంటే మహారాష్ట్ర వచ్చేసరికి బీసీ. ఇక నెక్స్ట్ తీసుకుంటే ముదిరాజులు. ఈ పదమును మళ్ళీ వాడుతున్నావు. నీ చెంచాగాలకు కూడా చెప్తున్నారే. కొప్పు సంజీవ్ ఆడు తల్వార్ తాత అని ఇంకోడు, ఈడు చిలక ప్రవీణ్ అంటోడు. ఈ మున్నూరు కాపులు బీసీలు కాదు అంటే మీరు ఇవి కూడా చెప్పాలి. మీరు ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రాంతాలను బట్టి ఎట్లా చేంజ్ అవుతాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఇవి ఇక ముదిరాజులు వాడితే తెలంగాణలో బీసీ. యూపీ ఉత్తరప్రదేశ్ కోతే యూపీ అని రాసిన, ఉత్తరప్రదేశ్ కోతే ఎస్సీ. ఇక నెక్స్ట్ మున్నూరు కాపులు తీసుకుందాం. ఇక ఒకసారి మున్నూరు కాపులు తీసుకుందాం. ఇక మున్నూరు కాపులు శాల్తీలు బీల్తీలని మాట్లాడుతున్నావు కదా, నీకు మున్నూరు కాపులతో పంచాయతీ ఉన్నట్టుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలను చైతన్యవంతపరుస్తున్న దానిలో బీసీలలో చైతన్యవంతపరుస్తున్న దానిలో ముందుగా ఉన్నది ఎవరంటే మున్నూరు కాపులు. ఇక వీళ్ళను తెలంగాణలో బీసీ టీజీలో, ఇక మహారాష్ట్ర కోతే ఏమంటారు తెలుసా, ఎస్టీలు అంటారు వీళ్ళను. మహారాష్ట్ర కోతే ఎస్టీ. ఇక ఏపీ కోతే ఓసీ. ఇక అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓసీ. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి చేంజ్ అయిందా? ఇక్కడ తెలంగాణలో బీసీలు అంటారు, మహారాష్ట్ర కోతనేమో ఎస్టీలు అంటారు, ఏపీ కోతనేమో ఇక ఓసీలు అంటారు. ఇక్కడ ఇది కూడా చెప్పాలి నువ్వు. ప్రాంతాన్ని బట్టి చేంజ్ అయిపోయింది దానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళు ఏమనంటారంటే, ఇక్కడ దాదాపుగా మున్నూరు కాపులను ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. నిజామాబాద్ పక్కపంటి మహారాష్ట్ర, ఇక్కడ నిజామాబాద్ పక్కపంటి ఆనుకొని ఉంటుంది మహారాష్ట్ర బార్డర్లో. ఇక్కడ ఎస్టీలకు సంబంధించి ఇక్కడ మున్నూరు కాపులను ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో వీళ్ళని చేసుకుంటారు, మున్నూరు కాపులను వీళ్ళని చేసుకుంటారు. అయితే వీళ్ళ 4-5 కాదు 7 రకాలు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసిన రకం మున్నేవారు, ఇంకోటి మున్నూరు వారు, మున్నూరు కాపు, పూల్మాలు. వీళ్ళ ఈ రకంగా పిలుచుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఎస్టీ కిందకి వేస్తారు అక్కడ మహారాష్ట్రలో, ఎస్టీ కిందకే. మరి వీళ్ళ పిల్లని వీళ్ళని చేసుకుంటారు, వీళ్ళ పిల్లని వీళ్ళని చేసుకుంటారు. గది ఇది తెలియకుండా నీ చెంచాగాలకు కూడా ఇట్నే చెప్పు. నువ్వు నీ చెంచాగాలకు కూడా ఇదే చెప్తున్నావు కదా. మున్నూరు కాపులు ఆంధ్రకోతే ఓసీలు ఇదే పదం చెప్తున్నావు కదా. క్యాస్ట్లో అనేది మరి నువ్వు అన్ని కులాలకు చెప్పాలి. రెడ్డిలకు సంబంధించింది కూడా చెప్పాలి. మరి కర్ణాటక పోతే రెడ్డిలు కూడా బీసీలే. నీకు జ్ఞానం ఉందనుకున్నా కానీ ఈ రకమైన జ్ఞానం అని ఎప్పుడు అనుకోలే. విషాదం ఈ మాటలు బంద్ చేసుకొని నీ పనితో నువ్వు చక్కగా చూసుకో. నువ్వు ఏదైనా బీసీ ఉద్యమం చేయాలనుకుంటే ఉద్యమాలు చేసుకుంటాయి. కానీ ఉద్యమం చేస్తున్న నాయకుల మీద బురద వెళ్తా అంటే ఎవరు ఊరుకోరు. దయచేసి మిత్రులారా, వీళ్ళ అనుచరులు చెప్పే మాటలు, వీళ్ళ అనుచరులు చెప్పే పదాలు, ఈ గురువు గారే ఈ విషాదమే నింపుతాడు. ఈ పాన్ డబ్బలకు వెళ్ళి విషాదం ఆ డబ్బలకు అటు చేరవేస్తాడు. దాన్ని సోషల్ మీడియా మిగతా మాధ్యమాలలో వాళ్ళు చెప్తూ ఉంటారు. దయచేసి మిత్రులారా, ఇక చూడు, ఇది కథ. మొత్తానికైతే ఇది కథ. ఇది అసలు కథ. ఇక ఈయన పాన్ డబ్బా క్లోజ్ అవుతుంది. ఈయన పాన్ డబ్బాను అక్కంచెల్లి ఎటు ఆదిలాబాద్ నుంచి ఇటు నాగర్ కర్నూలు వచ్చేసరికి మొత్తం నీ డబ్బా మొత్తం కాలయ్యేటట్టున్నది. గట్లనే ఉన్నది.
దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వెంకటేష్, టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.